ఇండియా ఫ్యాన్స్ గెట్ రెడీ. జూన్ 21న శ్రీలంకలో ఒక క్రికెట్ యుద్ధమే చూడబోతున్నాం. ఎందుకంటే శ్రీలంక వేదికగా ఓడిఐ ట్రై సిరీస్ జరుగుతున్న సంగతి ఆల్రెడీ మనకి తెలిసిందే. ఈ ఓడిఐ ట్రై సిరీస్ లోని లాస్ట్ లీగ్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఏని శ్రీలంకయే చిత్తు చేసి ఏకంగా 103 రన్స్ భారీ తేడాతో విన్ అయ్యి ఫైనల్ రేస్ కి దూసుకొచ్చారు. ఆల్రెడీ ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకొని టీమిండియా అపోజిషన్ టీం కోసం వెయిట్ చేస్తుంది. అలా ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే టీమిండియాయే శ్రీలంకయే ఓడిఐ ట్రై సిరీస్ ట్రోఫీ కోసం తలపడబోతున్నాయి జూన్ 21న శ్రీలంకలోని డంబుల్లా వేదికగా. మెయిన్గా ఈ మ్యాచ్ లో అందరి చూపు వైభవ్ సూర్యవంశీ ఇంకా తిలక్ వర్మ మీదే ఉండబోతుంది. ఎందుకంటే లీగ్ స్టేజ్ లో శ్రీలంక చేతిలో ఓడిపోయిన తర్వాత వాళ్ళ ప్లేయర్స్ చేసిన ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. సోషల్ మీడియాలో ఆ విజువల్స్ అన్ని వైరల్ అయిపోయి ఒక్కసారిగా ఎప్పుడు లేనట్టుగా ఇండియా ఏ మ్యాచెస్ కి కూడా బజ్ వచ్చేసింది. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఫైనల్ కి ఎవరు వస్తారు, ఖచ్చితంగా శ్రీలంక ఏ ఫైనల్ కి వచ్చి ఇండియా ఏ ట్రోఫీ తీసుకొని శ్రీలంక మీద రివెంజ్ తీర్చుకోవాలని చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అనుకున్నట్టుగానే చచ్చినట్టు శ్రీలంక ఏనే ఫైనల్ కి వచ్చింది. దాంతో వైభవ్ సూర్యవంశీ శ్రీలంక బౌలర్స్ పై ఎలా రివెంజ్ తీసుకుంటాడు, కెప్టెన్ గా తిలక్ వర్మ ఎలాంటి ప్లాన్స్ తో ముందుకొస్తాడనేది ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో మనం కూడా లేట్ చేయకుండా ఇండియా ఏ శ్రీలంక ఏ మధ్య జరగబోయే ఫైనల్ మ్యాచ్ కి ప్రివ్యూ, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అలాగే ఈ మ్యాచ్ ని లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి, ఏ టైం కి స్టార్ట్ అవబోతుంది, ఇంకా యాజ్ ఏ కెప్టెన్ గా తిలక్ వర్మకి ఈ ఫైనల్ ట్రోఫీ అందించడం ఎంత ఇంపార్టెంట్, దీంతో పాటు ఇంగ్లాండ్ తో జరగబోయే ఓడిఐ సిరీస్ కి ఈ ఫైనల్ మ్యాచ్ కి ఏమైనా లింక్ ఉందా, ఇలాంటి విషయాలన్నీ క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి ప్లీజ్. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఓడిఐ ట్రై సిరీస్ లో ఫైనల్ మ్యాచ్ టీమిండియా ఏ శ్రీలంక ఏ మధ్య జరగబోతుంది. జూన్ 21న డంబుల్లా వేదికగా ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యేది మార్నింగ్ 10 o'clock కి. లైవ్ స్ట్రీమింగ్ ఓటీటీలో అయితే సోనీ లివ్ లో చూడొచ్చు, నార్మల్ టీవీలో చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో చూడొచ్చు. ఈ మ్యాచ్ కి టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందంటే ఆల్మోస్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఏతో గెలిచిన టీమ్ ని మాక్సిమం చేంజ్ చేయకపోవచ్చు. ఎందుకంటే విన్నింగ్ కాంబినేషన్ ని చేంజ్ చేయరు. దట్టు ఫైనల్ మ్యాచ్ కి ముందు టీమిండియా ఏ అసలు ఎక్స్పెరిమెంట్ చేయాలనుకోదు. కాబట్టి లాస్ట్ లీగ్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఏతో ఏ ప్లేయింగ్ 11 అయితే ఆడారో ఈ ఫైనల్ మ్యాచ్ కూడా ఆ ప్లేయింగ్ 11 ని రిపీట్ చేసే ఛాన్స్ ఉంది. ఎటు టీమిండియా ఏ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఓపెనర్స్ ప్రియాంశ్ ఆర్య ఇంకా వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ నుంచే అటాకింగ్ గేమ్ తో బరిలోకి దిగుతున్నారు. ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయినా ఆ తర్వాత తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, ప్రభస్ సిమ్రన్ సింగ్, ఆయుష్ బదోని లాంటి ఐపీఎల్ స్టార్స్ ఉంటూనే ఉన్నారు. వీళ్ళు మిడిల్ ఆర్డర్ లో ఇంపార్టెంట్ కాబోతున్నారు, యాంకర్ రోల్ ప్లే చేయబోతున్నారు. ఒకవేళ టీమిండియాని బ్యాడ్ లక్ వెంటాడి ముందే వికెట్లు పడిపోయినా మరేం పర్లేదు. లోయర్ ఆర్డర్ లో టీమ్ ని కాపాడుకోవడానికి విప్రాజ్ నిగమ్ ఇంకా సూర్యాన్ షెడ్జే ఉండనే ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ లో ఎలాగైతే లోయర్ ఆర్డర్ లో వచ్చి హాఫ్ సెంచరీస్ కొట్టారో ఈ మ్యాచ్ లో కూడా అదే కన్సిస్టెన్సీని కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా టీమిండియా మంచి టోటల్ ని శ్రీలంక ముందు పెట్టగలదు. అంతా బానే ఉంది, బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ గానే ఉంది, కానీ ఒకే ఒక్క మైనస్ ఉంది టీమిండియా ఏకి. ఆ మైనస్ ఏంటంటే బ్యాటింగ్ ఆర్డర్ లో మిడిల్ ఆర్డర్ కన్సిస్టెన్సీ లేదు, త్వరగా వికెట్లు కోల్పోతున్నారు. దీని వల్ల టీమిండియా ఏలో మిగతా బ్యాటర్స్ కాస్త ప్రెజర్ ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఈ ఫైనల్ మ్యాచ్ లో మిడిల్ ఆర్డర్ కన్సిస్టెన్సీగా రాణించాలి. అప్పుడే టీమిండియా ఏ హైయెస్ట్ టోటల్ శ్రీలంక మీద ఉంచి మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయితే ఇక లోయర్ ఆర్డర్ ఇంకా టాప్ ఆర్డరే కాస్త ఆచితూచి ఆడాల్సిన అవసరం ఉంటుంది. బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే డంబుల్లా పిచ్ స్పిన్నర్స్ కి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ విప్రాజ్ నిగమ్, అంకుల్ రాయ్ ఇంకా నిశాంత్ సింధు కీలకం కాబోతున్నారు. ముఖ్యంగా నిశాంత్ సింధు లాస్ట్ మ్యాచ్ లో ఎలాగైతే 4 వికెట్స్ తీసి తన స్పిన్ మాయాజాలంతో ఆఫ్ఘనిస్తాన్ ఏని దెబ్బ కొట్టాడో అలాంటి పర్ఫార్మెన్స్ ఇక్కడ కూడా రిపీట్ చేయాలి. అప్పుడు శ్రీలంక ఏకి 3 చెలువల నీళ్లు తాగిచ్చినట్టు అవుతుంది. టోటల్ గా ఈ మ్యాచ్ లో శ్రీలంక ఏతో పోటీ పడబోయే టీమిండియా ఏ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కుమార్ కుషాగ్రా, సూర్యాన్ షెడ్జే, నిశాంత్ సింధు, విప్రజ్ నిగమ్, అంకుల్ రాయ్, అంశుల్ కాంబోజ్ ఇంకా యష్ ఠాకూర్.
ఎంత టీమిండియా ఏ బ్యాటర్స్, బౌలర్స్ టచ్‌లో ఉన్నా శ్రీలంక ఏని అస్సలు తక్కువ అంచనా ఏయకూడదు. ఎందుకంటే ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది వాళ్ళ అడ్డ, వాళ్ళ హోమ్ గ్రౌండ్‌లోనే. దట్ టూ ఆఫ్ఘనిస్తాన్ ఏ మ్యాచ్‌లో 332 రన్స్ భారీ స్కోర్ చేసి బ్యాటర్స్ అందరూ ఫుల్ టచ్‌లో ఉన్నారు. అంతేకాదు ఇది చాలదన్నట్టు శ్రీలంక ఏ టీంలో ఫెర్నాండో ఇంకా సదీర్ సమర్ విక్రమ లాంటి ఇంటర్నేషనల్ సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. లాస్ట్ లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక ఏ నుంచి సదీర్ సమర్ విక్రమ ఇండియా ఏ పైన 93 కొట్టి మ్యాచ్ టై చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్‌గా మారారు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని టీమిండియా ఏ మెయిన్‌గా యాస్ ఏ కెప్టెన్‌గా తిలక్ వర్మ కరెక్ట్ ప్లాన్‌తో బరిలోకి దిగాలి. అప్పుడే ట్రోఫీ సొంతం చేసుకోగలడు. ఇన్‌ఫాక్ట్ యాస్ ఏ కెప్టెన్‌గా తిలక్ వర్మ ఈ సిరీస్ గెలవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్స్ రిటైర్ అవుతున్న టైంలో సెలెక్టర్స్ మంచి కెప్టెన్స్‌ని గ్రూమ్ చేయడానికి యంగ్ ప్లేయర్స్‌ని పిక్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ అందులో భాగంగానే శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌కి టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు. ఇందులో భాగంగానే ఫర్ ఇంట్రెస్టింగ్‌లీ టీ20 వైస్ కెప్టెన్సీ తిలక్ వర్మకి అందించారు. అంటే ఆల్రెడీ సెలెక్టర్ల చూపు తిలక్ వర్మ పైన ఉందని అర్థమైంది. లీగ్ మ్యాచ్ లో చూపించిన అగ్రెషన్ ని ఈ మ్యాచ్ లో రివెంజ్ గా మార్చి శ్రీలంకని వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో కనుక ఓడిస్తే తిలక్ వర్మ కెప్టెన్సీ గ్రాఫ్ సెలెక్టర్ల ఫోకస్ లో పడి ఎక్కడికో వెళ్ళిపోతాడు. కాబట్టి తిలక్ వర్మ టీమిండియాకి కెప్టెన్ గా అవ్వాలంటే ఈ టీమిండియా ఏకి ట్రై నేషన్ ఫైనల్ ట్రోఫీ అందించడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. యాజ్ ఏ కెప్టెన్ గానే కాదు, యాజ్ ఏ బ్యాటర్ గా కూడా తిలక్ వర్మ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రెజర్ సిచ్యువేషన్ లో యాజ్ ఏ బ్యాటర్ గా తిలక్ వర్మ ఒక హాఫ్ సెంచరీ పైన స్కోర్ చేయగలిగితే ఇక తిలక్ వర్మ రేంజ్ వేరే లెవెల్ కి వెళ్ళిపోతుంది. ఎవ్వరు తిలక్ వర్మ పేరు సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా సెలెక్టర్సే ప్రతి టోర్నమెంట్ లో తిలక్ వర్మని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే తిలక్ వర్మ టీ20లో తన ప్లేస్ ని సిమెంట్ చేసుకున్నాడు. ఇక వేరే టోర్నమెంట్స్ లో కూడా ఆడాలంటే ఈ ఆపర్చునిటీని మంచిగా యూజ్ చేసుకొని యాజ్ ఏ బ్యాటర్ గా, యాజ్ ఏ కెప్టెన్ గా టీమ్ ని లీడ్ చేయగలిగితే తిలక్ వర్మ కళ్ళు మూసుకొని టీమిండియాలో ఛాన్స్ కోసం వెయిట్ చేయొచ్చు. అయితే వీడియో స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్పాను. అదేంటంటే టీమిండియా ఇంగ్లాండ్ మధ్య జరగబోయే ఓడిఐ సిరీస్ కి ఈ ఫైనల్ మ్యాచ్ కి ఏదైనా లింక్ ఉంటుందా అని. ఎస్, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సెలెక్టర్స్ ఇప్పుడు మిషన్ 2027 లో భాగంగా ఓడిఐలో చాలా ఎక్స్పెరిమెంట్సే చేస్తున్నారు. మెయిన్ గా యంగ్ ప్లేయర్స్ తో డెబ్యూట్ చేపించి చాలా ఛాన్సులు ఇచ్చి వాళ్ళకి కొంచెం నమ్మకం కలిగిస్తున్నారు. అలా యంగ్ ప్లేయర్స్ లో ఎవరు బాగా ఆడితే వాళ్ళని ఓడిఐ వరల్డ్ కప్ 2027లో భాగం చేయాలని సెలెక్టర్స్ చూస్తున్నారు. సో ఇలాంటి మూమెంట్ లో కనుక ఈ ఓడిఐ ట్రై నేషన్ ఫైనల్లో ఏ యంగ్ ప్లేయర్ అయితే బాగా ఆడతారో వాళ్ళు సెలెక్టర్స్ ని ఎంటర్టైన్ చేయొచ్చు, టీమిండియాలో ప్లేస్ కొట్టేయచ్చు. మెయిన్ గా రుతురాజ్ గైక్వాడ్ ఇంకా తిలక్ వర్మ గాని ఈ మ్యాచ్ల్లో రాణిస్తే ఖచ్చితంగా ఇంగ్లాండ్ వెళ్లే ఓడిఐ టీంలో వీళ్ళిద్దరూ కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ కి ఇది మంచి ఆపర్చునిటీ. శ్రీలంకపై ఎలాగైతే సెంచరీ కొట్టాడో మళ్ళీ అలాంటి సెంచరీ ఇక్కడ రిపీట్ చేస్తే ఖచ్చితంగా రుతురాజ్ గైక్వాడ్ ఓడిఐ టీంలోకి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ 100కి 100% ఉంది. కనీసం బ్యాకప్ ప్లేయర్ గా అయినా రుతురాజ్ గైక్వాడ్ ఓడిఐ టీంలో ఉంటాడు. కాబట్టి రుతురాజ్ గైక్వాడ్ కొంచెం మంచి ఇన్నింగ్స్ ఆడాలి ఈ ఫైనల్ మ్యాచ్ లో. టోటల్ గా అది సంగతి. ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ డిస్కస్ చేసాం. హోప్ మీకు వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. చూడాల్సిందే మరి హోమ్ గ్రౌండ్ లో శ్రీలంక ఏని టీమిండియా చిత్తు చేసి లీగ్ స్టేజ్ లో చేసిన ఓవర్ యాక్షన్ కి రివెంజ్ తీసుకుంటుందా లేదా. మొత్తానికి జూన్ 21న ఒక క్రికెట్ యుద్ధం అయితే చూడబోతున్నాం. ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉండండి. ఆ రోజు ఏం పనులున్నా పక్కన పెట్టేసి కాసేపు ఈ ఇండియా శ్రీలంక ఫైనల్ మ్యాచ్ చూడటానికి రెడీ అయిపోయింది. ఇంతకీ మీరేమంటారు? ఈ ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? టీమిండియా ఏనా, శ్రీలంక ఏనా? కమెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కంటెంట్ కోసం మన ఎంపీటీ క్రికెట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్ తో మీ ముందుంటాం. అప్పటి వరకు టాటా, గుడ్ బై.